రోజుతో శేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని వదిలి 2 సంవత్సరాలు అవుతుంది. అరికెపూడి గాంధీ గారు కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఇదే జూలై 13 నాడు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా అది కాంగ్రెస్ కండువా కాదు దేవుడు కండువా అని చెప్పుకొని తిరిగే అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అరికపూడి గాంధీ గారు ఉన్నారు. ప్రజలకు ఈ సందిగ్ధత ఏంటి? మీరు ప్రజలకు ఏం చూపించదలుచుకున్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు? అసలు మీరు కనుక నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీరు మాతో ఉండాలి కదా, మాతో తిరగాలి కదా. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలతో తిరగకుండా కాంగ్రెస్ నాయకులతో తిరుగుకుంటా వాళ్ళకు కొమ్ము కాస్తూ ప్రజలను మోసగిస్తూ మీకోసం పనిచేసిన కార్యకర్తలని ప్రజలని మా దళిత బంధు ఇస్తాను దళితులని డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ప్రజలని అందరినీ మోసం చేసి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు. సరే కప్పుకున్నావు కాంగ్రెస్ కండువా, ఎవరి కోసం కప్పుకున్నావు కాంగ్రెస్ కండువా? కార్యకర్తల కోసం కప్పుకున్నావా, ప్రజల కోసం కప్పుకున్నావా? నిజంగా నువ్వు కనుక కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ కండువా కప్పుకుంటే మా దళిత సోదరు కోసం నువ్వు కండువా కప్పుకొని ఉండుంటే నువ్వు కాన్స్టిట్యున్సీ వైడ్ డిక్లేర్ చేసిన దళిత బంధు ఏమైంది? నువ్వు అందరికి ఇస్తా అని చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? ఈ 2 సంవత్సరాల్లో నువ్వు సాధించింది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నీ ఆస్తులను కాపాడుకోవడం తప్ప ప్రజల కోసం నువ్వు సాధించింది ఏంటి? ఇక్కడే ఉంది లింగంపల్లి ఆరోపీకి డబ్బులు కేటాయించినా అని చెప్పేసి 2 నెలల కింద నువ్వు సభ పెట్టావు సీఎం గారిని తీసుకొచ్చి. ఏది ఇటుకైనా వచ్చిందా? ఒక సీకు ముక్కైనా తెచ్చిపెట్టారా? ఇక్కడ పని స్టార్ట్ చేయడానికి ఒక సీకు ముక్క, ఒక ఇటుక ముక్క తెచ్చి ఇక్కడ డిప్లాయ్ చేశారా అరికపూడి గాంధీ గారు? ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏది కళ్ళు మూసుకొని అనుకుంటున్నారా ప్రజలు? 2 సంవత్సరాల్లో శేర్లింగంపల్లికి మీరు సాధించింది ఏంటి? జిహెచ్ఎంసీకి వచ్చే నిధులతో చేసే చిన్న రోడ్డు మరమ్మతులు తప్ప నువ్వు చేసింది ఏంటి? 10 సంవత్సరాల్లో మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కేసీఆర్ సారు శేర్లింగంపల్లి డివిజన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. అది నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు అరికపూడి గాంధీ. ఈ ఏరియాలో బస్తీ దవాఖానాలు పెట్టింది మా కేసీఆర్ సార్. ఒకవేళ నువ్వే కనుక చేసి ఉంటే అరికపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్లోకి మారి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క బస్తీ దవాఖానా పెట్టావా? ఈ 2 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి? పార్టీ మారింది నీ అవసరాల కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం, నువ్వు 100 కోట్ల ఆస్తులు కాపాడుకోవడం కోసం. ఈయన పార్టీ మారి మా ప్రకారం ఈయన పార్టీ మారి శేర్లింగంపల్లి ప్రజలకి విముక్తినిచ్చాడు. ఈ దొంగల రాజ్యం ఈ ముఠా ఉంది శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. ఆ ముఠాకి నాయకుడు అరికపూడి గాంధీ. ఆ ముఠాలోని సభ్యులు మాజీ కార్పొరేటర్లు. ఆ ముఠా మేస్త్రి తీసుకుని వెళ్ళిపోయిన ఆడ గుంపు మేస్త్రి దగ్గరికి ఈ ముఠా మేస్త్రి పోయి ఆ గుంపు మేస్త్రికి తోడుగా ప్రజలను దోచుకొని తింటుండే తప్ప శేర్లింగంపల్లికి ఇచ్చింది ఏమీ లేదు, శూన్యం. తెలంగాణ ఈరోజు మన ఎమ్మెల్యే గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తంతో గెలిచి వాళ్ళ కష్టంతో గెలిచి అందరినీ కార్యకర్తల్ని నియోజకవర్గ ప్రజల్ని అందరినీ మోసం చేసి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే ముందు అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి వెళ్తున్నా లేకపోతే ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్నా అన్నాడు. గాంధీ గారికి ఒక సూటి ప్రశ్న, మీ అభివృద్ధి ఏందనేది ఒకసారి చూపించండి. ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు బీఆర్ఎస్ భవన్కి వచ్చే దమ్ముందా? ఓన్లీ మీకు పిఏసీ పదవులే మాత్రమే ముఖ్యమా? మీకు దమ్ముంటే బీఆర్ఎస్ భవన్కి రండి, లేదంటే పిఏసీ పదవికి రాజీనామా చేయండి. ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రజల దగ్గరకు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కొని గెలిచి 2 సంవత్సరాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఈరోజు పార్టీలో చేరిన రోజు ఆల్రెడీ ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం అవుతుంది. మీకు క్లుప్తంగా చూస్తే దేవుడు కండువా కప్పుకున్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేసి చెప్పిండ్రు. ఇక్కడ దేవుడు కండువా కప్పుకుంది రేవంత్ రెడ్డి, వీళ్ళు దేవుడు కండువా కప్పుకున్నారు. మరి ఈ దేవుడు వచ్చి ఈ కండువా కప్పిరా మాకైతే అర్థమవుతలేదు. కానీ మరి ఇప్పటి వరకు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్లోనేమో నేను ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నా, ప్రతిపక్ష హోదా తీసుకున్నా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ మాత్రము ప్రతి ఒక్క కాంగ్రెస్ ఫ్లెక్సీలలో చెయ్యి గుర్తు మీద ఫ్లెక్సీలు వేసుకుంటూ మళ్ళీ ఇక్కడేమో మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆ చెయ్యి గుర్తు తీసేసి వైట్ పేపర్ పెట్టి బ్లాక్ చేసేసి నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ప్రజలను మోసం చేసి మభ్యపెడుతురు. శేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్సే, అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు శేర్లింగంపల్లిలో సర్వే చేస్తే
సుమారు 70-75% ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు తప్ప గాంధీ ఏదో చేసిండు ఏదో ఎలగబెట్టిండని కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అయింది కాబట్టి కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి దొంగ గాంధీలు ఈరోజు ఆయన స్వలాభం కోసము, ఆయన కంపెనీలను కాపాడుకోవడం కోసము ఈరోజు షేర్లింగంపల్లి ప్రజల మీద పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ కళ్ళబొట్లు బాటలు చెప్పుకుంటూ చూస్తున్నారు. నేను ఈరోజు షేర్లింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులని అలాగే కాంగ్రెస్లో ఉన్న నాయకులను కూడా నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా మీరు అందరు బయటికి వచ్చి ఈ యొక్క దొంగ గాంధీ బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా మీరందరూ కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను కూడా తొక్కేసి ఈరోజు వాళ్ళని కూడా లేదు నేను కాంగ్రెస్లో ఉన్నాను వాళ్ళని తొక్కుతాడు, ఇక్కడ బీఆర్ఎస్లో పార్టీ కండ వేసుకొని బీఆర్ఎస్ పిఏసీ పదవి అనుభవిస్తూ బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేసి గోడ మీద పిల్లిలాగా ఈరోజు ప్రజలను భయభ్రాంతులు చేసి మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క గాంధీకి రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లి ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క ర్యాలీని కూడా కేవలము ప్రజలకు గుర్తు చేయడానికి కోసమే ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినాము. షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా మేము ఒకటి చెప్తున్నాము. ఈ ఆర్కే పూడి గాంధీ అనేవారు ఆయన స్వలాభం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిఏసీ పదవి అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీలో చెప్పి అందరినీ మోసగిస్తున్నారు. మీరు అందరూ గమనించవలసిందిగా మరొకసారి అందరినీ కూడా షేర్లింగంపల్లి ప్రజలను మేము వేడుకుంటున్నాం.